హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయలతో పప్పు అనమాట. పచ్చి మామిడికాయతో పప్పు అండ్ పచ్చి మామిడికాయ రోటి పచ్చడి అనమాట. ఈ 2 రెసిపీస్ చేసి చూపిస్తానండి ఈరోజైతే. ఫస్ట్ అయితే మనం పచ్చి మామిడికాయతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే ఫస్ట్ నేను ఈ కప్పుతో 1 కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను. శుభ్రంగా ఒకసారి అయితే వాష్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా వాష్ చేసుకున్న తర్వాత పప్పు ఒక్కొక్కసారి ఎక్కువ లూజ్ అయిపోతుంది, లేకపోతే టైట్ అవుతుంది అంటాను. ఎగ్జాక్ట్గా 1 కప్పుకి మీరైతే 3 కప్పుల వాటర్ తీసుకుంటే పప్పు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. దీనిలోకి చూడండి, నేనైతే ఈ పచ్చి మామిడికాయ అయితే తీసుకున్నాను. అందులోకి 3 పచ్చిమిరపకాయలు, 1 టమాటా అయితే తీసుకున్నాను. టమాటా కూడా వేసి చూడండి, కొంతమంది టమాటా వేరు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒకసారి అయితే మీరు ఈ పప్పు చేసి చూడండి. చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఈ సైజు ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను అన్నీ. టమాటా కూడా కట్ చేసేసాను, 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పులోకి చూడండి వాటర్ కూడా వేసేసుకున్నాం కదా. కట్ చేసిన ఈ మ్యాంగో సీడ్ కూడా వేసేసాను చూడండి. టమాటో, పచ్చిమిరపకాయ అన్నీ కూడా యాడ్ చేశాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. కొంచెం పసుపు. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కాబట్టి కారం చూసి తీసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా వేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ కుక్కర్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద మనకి ఒక 4 విజిల్స్ అయితే రావాలి. పప్పు కొంచెం లేట్గా అయితే కుక్ అవుతుంది కదా, 4 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. చూడండి, వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఖచ్చితంగా ఆ కొలతతో వాటర్ పోసుకోండి, సరిపోతాయి అనమాట. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా చూడండి, ఒకసారి అయితే చూసి ట్రై చేయండి. సాల్ట్ అయితే టేస్ట్ తగ్గట్టుగా చూసి వేసుకోండి. నేనైతే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. వెల్లుల్లి డబ్బులు అయితే ఒక 4-5 వెల్లుల్లి డబ్బులు అయితే దంచి పెట్టుకున్నాను అనమాట ముందే. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఈ పోపు కోసం కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర అన్నీ కూడా ఆవాలన్నీ యాడ్ చేశాను చూడండి. పోపు అయితే ఇక్కడ వేగిపోయింది కదా. 2 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు కరివేపాకు, 1 రెమ్మ కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది కదా. ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి డబ్బులు అయితే యాడ్ చేశాను. కొంచెం కొత్తిమీర అనమాట. ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అవైతే ఆనియన్ యాడ్ చేద్దాం. కొంచెం వచ్చేసి ఇంగువ అనమాట. ఇంగువ పప్పులోకి మంచి ఫ్లేవర్ అనమాట. చూడండి, ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. పప్పులోకి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు, చూసి వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసినా కూడా సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ఇవి పప్పులో వేసేసుకుందాం అనమాట. ఈ పోపు అనేది చూడండి, మనకి అసలు కమ్మగా ఉండి మ్యాంగో పప్పు రెడీ అయిపోయింది. మామిడికాయ పప్పు, ఇందులో చింతపండు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి అనమాట. చూడండి, ఈ మామిడికాయ రోటి పచ్చడి 5 అంటే 5 నిమిషాలు అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా వేడి వేడి అన్నంలోకి అప్పటికప్పుడు వేసుకొని తిన్నామంటే అబ్బా అమోఘం అనాల్సిందే. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాం చూడండి. ఇక్కడ నేను ఒక మ్యాంగో తీసుకున్నాను. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులోకి చూడండి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇందులోకి కొంచెం మెంతులు అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ధనియాలు యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. చూడండి, ఇవి కూడా మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడైతే మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 10 ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను చూడండి.
కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం అయినా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మనమైతే ఇవన్నీ కూడా మిక్సీ కొట్టేసుకుందాము. చూడండి సాల్ట్ అనేది టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేశాను. ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు అయితే యాడ్ చేయండి. కొంచెం పసుపు యాడ్ చేయండి. ఇవి మొత్తం కలిపి కూడా మిక్సీ కొట్టేసి, చూడండి మిక్సీ కొట్టేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీస్లు అయితే ముక్కలు కూడా అన్నీ యాడ్ చేశాను. చూడండి మనకి మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది, రోడ్డు పచ్చడి. దీనిలోకి చూడండి ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే దీనిలోకి మనం తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను కదా, ఇందులో తాలింపు గింజలు అన్నీ కూడా యాడ్ చేస్తాను. తాలింపు గింజలు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది, చూసి అయితే వేసుకోండి. చూడండి తాలింపు అనేది ఫ్రై అయిపోయింది. కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ పోపు అనేది ఈ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి అసలు. చూడండి ఈ పచ్చడి ఒక 10-15 డేస్ కూడా నిల్వ ఉంటుంది అనమాట. ఒకసారి అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.